హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉప్మాక ప్రోగ్రామ్కి వచ్చాము. ఇది స్వామివారి టెంపుల్ ముందున్న వాతావరణం. మా తమ్ముడు ఎలా నుంచున్నాడో చూడండి. ఇది స్వామి దగ్గరికి వెళ్లే మార్గం. మా తమ్ముడు వెళ్లే ముందు మెట్లకు నమస్కారం పెడుతున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది గజస్తంభం అండి ఏరియా. చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీయమని అడుగుతున్నాడు. పొన్న పొగడ మొల్ల మొగలి గజస్తంభ ఏరియా అండి ఇది. స్వామివారి కొండపైన ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఇది మెట్లు మార్గం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. మెట్లు ఎక్కిన తరువాత మధ్యలో ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేర్చుతున్నాడు మా తమ్ముడు, చూడండి. మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు దగ్గర నుంచి చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే కోనేరు, పక్కనే చెరువు, ఇదంతా ఉప్మాక ప్రదేశం. పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. కొండపైకి వెళ్ళిన తరువాత మా తమ్ముడు స్వామివారికి నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ స్వామివారి గుర్రం మీద కూర్చుంటారని పంతులు గారు తెలియజేశారు. అరవిరి నగవుల అలరులు కురిచు ఆటలాడుతూ ఉండగా ఇదేనండి ఉప్మాక కొండపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు. 5:30కి మా ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. జనాలు చాలా మంది వచ్చారు. జనాలు చాలా మంది వచ్చారు. वेदांत मीमांसा व्याकरण सांख्य योगा
ఫొటోస్ వీడియోస్ దిగాము. మా గురువు గారికి సన్మానం చేస్తున్నారు చూడండి. అప్పనై నాడు అప్పగించేనయ్యా, లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, వారిని గుడిలో నుంచి తీసుకొచ్చి ఊరేగింపుకి తయారు చేస్తున్నారు. స్వామివారి గురించి 2 విషయాలు. ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం సమీపంలో నక్కపల్లిలో ఉంది. ఇది కలియుగంలో భక్తులు ప్రత్యక్ష దైవంగా సంతానాన్ని ప్రసాదించే అభయ ప్రదాతగా పేరుగాంచింది. ఇక్కడ స్వామి గరుడ పర్వతంపై వెలిసారని, ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో శ్రీకృష్ణ భూపాల మహారాజు నిర్మించారు. ఇది 108 వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుకి సిద్ధం చేశారు. ఉప్మాక అంటే సాటిలేనిది అని అర్థం. ఈ క్షేత్రాలు సాటిలేనిది అని పురాణాలు చెబుతాయి. కలుగు దైవం గుడిలో నుంచి తోడపెద్దని తీసుకొచ్చి స్వామివారు ఆలయం ముందు ఊరేగిస్తున్నారు. పక్కన అరుణ భజన కూడా చేస్తున్నారు. మేము ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా మంది జనాలు నిల్చునిపోయారు. చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మేము ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా మంది జనాలు నిల్చునిపోయారు. చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడు. జనాలు అందరిలో నుంచి మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తున్నారు. మీరు నుంచి